హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కార్తీక పండుగ రోజు మేమేం చేసామని ఫుల్ వీడియో అయితే చేశాను. సో మొత్తం ముందు రోజు అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకునేసాను. ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేసుకునేసి ఇంకా మార్నింగ్ అయితే అందులో ఫ్రెష్ అయిపోయేసి ఇంకా కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో దూరం నుంచి చూస్తే ఎంత బాగుంటుందో అసలు తెలుసా, కొండ మీద నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి దీపాలు పెడదామనేసి మొత్తం అయితే సెట్ అయితే కొనుక్కున్నాము. ఇంకైతే కొనుక్కునేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో ఆ రోజు కొంచెం రష్ తక్కువే ఉంది, ఎందుకంటే ముందు రోజు ఫుల్ రైన్ కాబట్టి. ఇంకా మార్నింగ్ చూసారు ఇక్కడ టిఫిన్స్ కూడా పెడుతున్నారు. సో ఉప్మా, చట్నీ, వడ అయితే ఇచ్చారు. ఇంక మా వాడైతే వడ కావాలంటే వాడైతే తీసి ఇచ్చాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము. కదండి, టెంపుల్కి అయితే వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, మైండ్ అంతా చాలా రిలాక్స్గా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా ముందు రోజు వర్షం కాబట్టి సో ఆ రోజు చూసారా ఎంత వాటర్ అయితే పడుతుందో. అసలు ఫ్రంట్ నుంచి చూస్తే ఎంత బాగుందో తెలుసా, లొకేషన్ చూడడానికి కూడా చాలా బాగుంది. కొండల నుంచి గంగాజలం జారి పడుతూ కింద చాలా అయితే బాగుంది. ఇంకా కాసేపు అలా చూసుకునేసి ఇంక మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంక లోపలంతా కూడా కెమెరా అలో లేదు. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయట ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దీపాలు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా దండం పెట్టుకొని కాసేపు అలా కూర్చొని ఇక్కడ వచ్చేసి పెరుగన్నం ప్రసాదంగా అయితే పెట్టారు. ఇంక ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మా వాడైతే తింటున్నాడు ఇక్కడ. ఇంకా తినేసి ఇంకాసేపు బయట అయితే వచ్చేసాము. ఇంకా బయట వచ్చేటప్పుడు ఇక్కడ రెడ్ స్కోరల్ అయితే కనిపించింది. ఇంకా చాలా మంది దానికి బంధన అయితే ఇస్తున్నారు. అది బంధన తీసుకొని చెట్టు పైకి అయితే వెళ్ళిపోయింది. సో చాలా క్యూట్గా తీసుకుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పార్క్ అయితే ఉందంట. సో అక్కడికైతే వెళ్ళాం. ఇక్కడ చూసారా మధ్యాహ్నం టైంలో అన్నదానం అయితే జరుగుతుంది. మేము దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసి ఇంకా మధ్యాహ్నం 1కి అలా తినేసి ఇంక ఈ పార్క్లోకి అయితే వెళ్ళాము. సో మేము ఫస్ట్లోనే అడిగాము సో ఇక్కడ ఏమేమి ఉంటాయని. వాళ్ళు వచ్చేసి యానిమల్స్, స్నేక్స్, బర్డ్స్, డియర్స్, బటర్స్ ఇవన్నీ ఉంటాయని అయితే చెప్పారు. సో మేము లోపలికి అయితే వెళ్తున్నాం. సో వెళ్తున్నాం అసలు ఏమైతే కనిపించలేదు అసలు. కానీ బోర్డ్స్ అయితే మాత్రం వేస్తున్నారు, కానీ యానిమల్స్ మాత్రం అసలు ఎక్కడా కనిపించట్లేదు. సో మొత్తం దట్టమైన అడవిలాగైతే ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళైతే రావాలన్నమాట ఇక్కడికి. సో ఈ లొకేషన్ చూస్తే బాగుంది, చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. సో మేము మొత్తం ఆల్మోస్ట్ లోపలికి అయితే వెళ్ళాము. సో అసలు అయితే ఏమి కనపల్లా. సో చాలామంది మనుషులు అయితే ఉన్నారు, కానీ అక్కడక్కడ కూడా ఉన్నారు. ఏదైనా అనిమల్స్ వస్తే కూడా చాలా డేంజర్ అనమాట. సో అందుకోసం మేమైతే తిరుక్కొని రివర్స్ అయితే బయట అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ ఒక్కటి చాలా బాగుంది. సో ఫొటోస్ అయితే చాలా చక్కగా తీసుకోవచ్చు. ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళి రండి, ఓకేనా. సో జున్నుకి ఆఫ్టర్నూన్ 3కి అలాగైతే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉన్నింది. ఇంక మేము స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. సో మదర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అయితే కనుక్కున్నాను స్కూల్లో ఎలా ఉంటాడు, సో ఎలా బిహేవ్ చేస్తాడు మొత్తం అయితే కనుక్కొని డీటెయిల్స్ ఇంకా బయటకైతే వచ్చేసాము. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ మనం చేసింది అమ్మ అనేది నాకైతే చూపిస్తున్నాడు. సో పేరెంట్స్కి టీ బిస్కెట్స్ కూడా ఇస్తారనమాట. ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము 4కి అలా అయితే. ఇంక 5:40కి అలా అయితే ఇంటి దగ్గర దీపాలు అయితే వెలిగించుకున్నాను. ప్రమిదికి పసుపు కుంకుమ అయితే పెట్టుకునేసి వత్తి వేసుకొని ఆయిల్ వేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక చిన్న ముగ్గు అయితే వేసుకుని ముగ్గు చుట్టూరు కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను. గాలి కాబట్టి సో మొత్తం ఆరిపోయి చాలా సేపు వెలిగించుకుంటూనే ఉన్నాను. ఇదంతా అయ్యే కదా కాదు అనేసి ఇంక వాటర్ దియాస్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా. సో ఆ దీపాలు అయితే జున్ను చేతి అయితే వెలిగించాను. వాడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా చక్కగా అయితే వెలిగించేశారు. ఇంక లాస్ట్లో చిక్కు చేత కూడా 2 దీపాలు అయితే వెలిగించాను. జున్నుకి ఈ వాటర్ దియాస్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం వాటర్ వేస్తే దీపాలు వెలుగుతాయి అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాడు. సో అందుకోసం వాటర్ అయితే ఇచ్చేసి మొత్తం వాడి దగ్గరే చేయించాను. వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా వెలిగించడానికి. సో చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. సో ఆ దీపం అయితే కాలుతుంది అనే భయం లేకుండా ఇవైతే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. దీపాల లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మా కార్తీక్ పండుగ మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ వాచ్ చేయండి, మేము దీపాలు ఎలా వెలిగించుకున్నాము అనేసి. వీడియో కన్నా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ కీప్ సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్. కావాలి పిలు చందమామ రావే, జాబిల్లి రావే.